దక్షిణామూర్తి స్తోత్రంలోని చివరిదైన 10వ శ్లోకం. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే. అంటే ఈ దక్షిణామూర్తి అనే పరమేశ్వర తత్వం అనేది సమస్త జీవులలోనూ ఆత్మ రూపంలో ఉంటాడట. అంటే ఆయన సర్వాంతర్యామి లేదా సర్వాత్మ అని క్లియర్ గా చెప్పబడుతుంది. తేనాస్వ శ్రవణాత్తదర్థ మననాధ్యానాచ్చ సంకీర్తన. పై లైన్ లో చెప్పిన విధంగా ఈ పరమేశ్వరుడు అనేవాడు సర్వాత్మ, ప్రతి జీవిలోని ఆత్మగా ఉన్నాడు అని మనం అర్థం చేసుకుని అలాంటి భావాన్ని ప్రకటింపజేసే ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని శ్రవణాత్ అంటే వినడం గాని, మననాత్ అంటే మనం మననం చేసుకుంటూ ఉండడం గాని, ఈ స్తోత్రాన్ని ఆ దక్షిణామూర్తి స్వరూపాన్ని ధ్యానించడం గాని, లేదా ఈ స్తోత్రాన్ని కీర్తన చేయడం గాని, వీటిలో ఏది చేసినా సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతః. అప్పుడు అంటే పై విధంగా మనం చేసినప్పుడు సమస్త జీవులతో పాటు నీలో కూడా అంతరాత్మగా ఉన్నది ఆ పరమేశ్వరుడే అని నువ్వు ఆ పరమేశ్వరుడి స్థాయికి చేరుకుని దైవత్వాన్ని పొందుతావుట. ఒక్క మాటలో చెప్పాలంటే జీవుడు శివుడవుతాడు. శివోహం అంటే అదే, నేనే శివుణ్ణి అనే స్థాయికి చేర్చగలిగే గొప్ప స్తోత్రం దక్షిణామూర్తి స్తోత్రం. సిద్ధ్యే తత్పుర నష్టద పరిణతం చైశ్వర్యమవ్యాహతం. అష్ట సిద్ధులు మనకు లభిస్తాయట, ఐశ్వర్యం కలుగుతుంది, ఎటువంటి అడ్డంకులు లేకుండా మనం చేయాలనుకున్న పనులు జరుగుతాయి.